అందరికీ నమస్తే. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తీవ్రమైన నొప్పితో ఎందుకు బాధపడతారు, దాన్ని ఎలా డీల్ చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు కిడ్నీస్ అండి, కిడ్నీస్లో తయారైన యూరిన్ ఈ పైపు ద్వారా కిందికి వచ్చి నీరు సెన్స్లో స్టోర్ అయ్యి నుంచి బయటకు వస్తుంది. సో ఈ వస్తున్న ఫ్లోలో ఎక్కడైనా ఇక్కడ స్టోన్ అడ్డుపడింది అనుకోండి, ఈ పైప్లోని యూరిన్ ఫ్రీగా బయటికి రాక ఈ కిడ్నీ వాపు వస్తుంది. దాన్ని మా భాషలో హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. సో ఎప్పుడైతే ఈ వాపు వస్తుందో దానివల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఒక వాటర్ పైప్లో వాటర్ వదులుతుంటాయి, చిన్న తుక్కు అడ్డుపడింది అనుకోండి, ఏమవుతుంది, వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ట్యాప్ స్పీడ్ పెంచితే ఆ ఫోర్స్కి కొట్టుకుపోతుంది. సేమ్ అలాగే న్యాచురల్ వేలో మేము పేషెంట్స్ని వాటర్ బాగా తీసుకోండి అని ఎంకరేజ్ చేసి చిన్న చిన్న మెడికేషన్స్ పెడతాము. దాని ద్వారా న్యాచురల్గా స్టోన్ బయటికి పాస్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ అప్పటికి పాస్ ఆఫ్ అవ్వకపోతే చిన్న సర్జరీ, యూఆర్ఎస్ఎల్ అంటాము. దానిలో ఏంటంటే ఒక చిన్న పరికరము యూరిన్ వచ్చే మార్గంలో నుంచి పంపించి, లెటస్ సే స్టోన్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ దాకా వెళ్తుంది. ఇక్కడ స్టోన్ని లేజర్ తోటి బ్లాస్ట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేస్తాం అన్నమాట. ఆ ముక్కల్ని తీసేయడం ద్వారా ఏదైతే అడ్డు పడింది, దానివల్ల వచ్చినటువంటి వాపు ఇవన్నీ తగ్గిపోతాయి. హార్డ్లీ 15-20 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది. అంతా బాగుంటే 24 to 48 అవర్స్లో డిశ్చార్జ్ చేస్తాము. 72 అవర్స్ తర్వాత వర్క్ కూడా రెజ్యూమ్ చేసుకోవచ్చు. చిన్న సర్జరీ, ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో if you are having further doubts about kidney stones, వాటి యొక్క మేనేజ్మెంట్ గురించి, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ ఎట్ సాయి సుధా హాస్పిటల్, కాకినాడ. నమస్తే.